ప్రసంగించడం ఓ కళ, దానికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. సభ ఏదైనా చమత్కారాన్ని జోడించడం ఆయన నైజం. శ్రోతల చూపు తన వైపు తిప్పుకునే ఘనుడు. రాజకీయాల్లో భీష్మ పితామహుడు. ఆర్థిక వృద్ధికి పునాదులు వేసి పోఖ్రాన్ అణు ప్రయోగంతో దేశాన్ని పవర్ఫుల్గా తీర్చిదిద్ది అగ్రరాజ్యానికి మనమేం తక్కువ కాదని నిరూపించిన నాయకుడు. ఆయనే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. భారత రాజకీయాల్లో రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి. ప్రసిద్ధ కవి కూడా. అతడి విస్తారమైన పదజాలం హృదయాలను కరిగించి భావోద్వేగాలను కదిలించి శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోందనడం అతిశయోక్తి కాదు. వాజ్పేయి మంచివారే, కానీ ఆయన పార్టీ కాదు అంటూ అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి. అవును, అది నిజమే అని పార్లమెంట్లో చాలామంది నాయకులు బల్లలు సైతం చరుస్తూ అరిచారు. మరి ఈ మంచి విషయంలో ఏం చేయాలనుకుంటున్నారంటూ వాజ్పేయి వేగంగా స్పందించారు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నా సరే తన హాస్య చతురతతో తేలిక చేయడం, ప్రత్యర్థులు సైతం నవ్వేలా చేయడం అటల్ బిహారీ వాజ్పేయి ప్రత్యేకత. వాక్చాతుర్యం కాక ఆయనలో ఓ మంచి కవి కూడా దాగున్నాడు. మస్తక్ నహీన్ జుకేగా అంటూ ఆయన చెప్పిన పద్యం ఎవ్వరూ మర్చిపోరు. ఉగ్రవాదం, అమెరికా ఒత్తిడికి భారతదేశం ఎన్నటికీ తలొగ్గదని ఆయన ప్రకటించారు. ఓ మృత్యువా, దొంగల అడుగుల సవడి లేకుండా రావద్దు, రా ఎదురుగా వచ్చి పోరాడు అంటూ మృత్యువుకి సవాల్ విసిరిన ధీశాలి అటల్ బిహారీ వాజ్పేయి. సవాల్ విసిరడమే కాదు, చావు నీ ఆయుష్ ఎంత, 2 క్షణాలు కూడా ఉండదంటూ చావును కడిగి పారేశారు. జీవితం అన్నది ప్రగతిశీలం, అది 1-2 రోజుల్లో ముగిసిపోదంటూ జీవిత సత్యాన్ని నర్మగర్భంగా చెప్పారు. ప్రత్యర్థులతోనూ ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తిత్వం వాజ్పేయికి సొంతం. రాజకీయాల్లో ఆయన అజాత శత్రువు. ప్రధానిగానే కాదు, కవిగాను భారతీయుల గుండెల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. एक नहीं, 2 नहीं करो 20 समझौते पर स्वतंत्र भारत का मस्तक नहीं झुकेगा। अगणित बलिदानों से अर्जित यह स्वतंत्रता, अगणित बलिदानों से अर्जित यह स्वतंत्रता, शिवस्वेद शोणित से सिंचित यह स्वतंत्रता, त्याग तेज तप बल से रक्षित यह स्वतंत्रता, दुखी मनुजता के हित अर्पित यह स्वतंत्रता. శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ నుంచి రాజకీయాలను అభ్యసించిన వాజ్పేయి జనసంఘ్లో క్రియాశీల సభ్యుడు. 1951లో జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1955 నుంచి 1977 వరకు జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగానూ ఉన్నారు. 1957లో జనసంఘ్ టికెట్పై బల్రాంపూర్ నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. వాజ్పేయి వాక్చాతుర్యం గురించి అప్పటికే ప్రజలకు తెలుసు. ఆయన ప్రసంగంలోని మాయాజాలం అలాంటిదే. పార్లమెంట్లో వాజ్పేయి తొలి ప్రసంగాన్ని విన్న నెహ్రూ కుర్రాడి నాలుకపై సరస్వతి కూర్చుందని పొగిడారు. ఎప్పటికైనా భారత ప్రధాని అయ్యే లక్షణాలున్నాయంటూ కితాబిచ్చారంటే ఆయన భాషా ప్రావీణ్యం, దేశంపై ఆయనకున్న అంకిత భావం అర్థమవుతోంది. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని దేశ సేవకి అంకితం చేసిన ధన్యజీవి వాజ్పేయి. నమ్మిన మిత్రులు మోసం చేసిన, చిరునవ్వుతో క్షమించేసిన ధీశాలి. అందుకే జాతిరత్నం అయ్యారు. భారత్ పాక్ సంబంధాల విషయంలో వాజ్పేయికి ఉన్న స్పష్టత మరి ఏ నాయకుడికి లేదని చెప్పొచ్చు. దాయాది విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అనితర సాధ్యం. చిరునవ్వుతో స్నేహహస్తం అందించిన పాక్ ప్రభుత్వం దానికి తిలోదకాలిస్తూ కార్గిల్ రూపంలో మారణ హోమానికి తెగబడిన చెరగని చిరునవ్వుతోనే ఎదుర్కొన్నారు. పాకిస్తాన్కు స్నేహహస్తం అందించినా, తేడా వచ్చినప్పుడు అదే పాకిస్తాన్కు యుద్ధంతో గట్టి సమాధానం చెప్పినా అది వాజ్పేయికే చెల్లింది.
భారత్ ఆత్మరక్షణ బలాలను పెంపొందించుకోవాలనేది వాజ్పేయి ఎప్పుడు చెబుతుండేవారు. అప్పుడే ప్రపంచ దేశాల్లో మనం తలెత్తుకుని తిరగగలమనేవారు. రాజస్థాన్లో చాలా రహస్యంగా పోఖ్రాన్ ఎడారిలో 5 భూగర్భ అణు పరీక్షలను భారత్ వాజ్పేయి హయాంలో నిర్వహించింది. 1974లో భారత్ తొలిసారిగా పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత రెండవసారి కూడా పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ పరీక్షలను చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే అమెరికా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఆ ప్రభుత్వం రాజీ పడిపోయింది. కానీ వాజ్పేయి ఈ పరీక్షల కోసం అనేక వ్యూహాలను రచించడం విశేషం. ముఖ్యంగా అమెరికా కళ్లుగప్పి ఈ పరమాణు పరీక్షను చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిపారు. మిషన్ను సీక్రెట్గా ఉంచేందుకు మారుపేర్లతో ప్రయాణాలు చేసిన శాస్త్రవేత్తలు నేరుగా పోఖ్రాన్ వెళ్లకుండా ఆర్మీ దుస్తులతో అక్కడికి చేరుకున్నారు. ఆర్మీ దుస్తులతోనే శాస్త్రవేత్తలు ఆ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో 161 సీట్లు గెలుచుకుని బీజేపీ తొలిసారిగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్జీ తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 1998లో అటల్ బిహారీ వాజ్పేయిపై దేశ ప్రజలు మరోసారి విశ్వాసం నింపగా 182 సీట్లు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్జీ దేశానికి రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన నేతృత్వంలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం 13 నెలల పాటు అధికారంలో ఉంది. 1999లో జరిగిన 13వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లు గెలుచుకొని వరుసగా మూడోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేంద్రంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం తొలిసారిగా 5 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన ఏకైక వ్యక్తి అటల్జీ మాత్రమే. రాజకీయ అజాత శత్రువైన అటల్ బిహారీ వాజ్పేయి అనేక శతాబ్దాల పాటు ఈ రాజకీయ మార్గదర్శకుడి నుంచి స్ఫూర్తిని పొందుతూనే ఉంటాయి. पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए. इस देश का लोकतंत्र अमर रहना चाहिए. फ्लोर पर भी हम लोग कोऑर्डिनेशन करते हैं, उसके बिना तो सदन नहीं चलता. आप सारा देश चलाना चाहते हैं, बड़ी अच्छी बात है. हमारी शुभकामनाएं आपके साथ हैं. हम अपने देश की सेवा के कार्य में जुटे रहेंगे. हम संख्या बल के सामने सर झुकाते हैं और आपको विश्वास दिलाते हैं कि जो कार्य हमने अपने हाथ में लिया है वो जब तक राष्ट्रीय उद्देश्य पूरा नहीं कर लेंगे तब तक विश्राम से नहीं बैठेंगे, तब तक आराम से नहीं बैठेंगे.